హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో హన్విక మార్నింగ్ రొటీన్ అండ్ హన్విక బాత్ రొటీన్ చూపిస్తా. హన్విక అయితే ఇప్పుడే లేచింది. టైం 10 అవుతుంది. లేట్ నైట్స్ ఉంటాయి కాబట్టి నాకు కూడా కరెక్ట్గా స్లీప్ సరిపోదు, లేట్గానే లేస్తాము. హన్విక 2 times ఫీడ్ తీసుకొని కొద్దిసేపు 1 hour అట్లా వండుకొని ఇప్పుడు లేచిందనమాట. సో మార్నింగ్ లేవగానే ఇక్కడ బయట హాల్లో సోఫా పైన అయితే కూర్చుంటాం కొద్దిసేపు. ఇక్కడ వరకు సన్లైట్ వస్తుంది. ఒక 10 minutes 15 minutes అట్లా సన్లైట్ మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట నేను హన్విక. కానీ ఈరోజు అయితే సన్లైట్ వెళ్ళిపోయింది కొద్దిగా లేట్ లేచినందుకు. అండ్ హన్విక చూడండి నేను మాట్లాడుతూ ఎట్లా చూస్తుందో. సే హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హన్విలు, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో డేస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. హన్విక ఫాస్ట్గా గ్రో అయినట్టు అనిపిస్తుంది. నేను మిస్ అవుతున్నాను అనమాట. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ టైంకి పొట్టలో తంతుండే, ఈ టైంకి నిద్ర లేపుతుండే నన్ను హన్విక. సో నేను అదైతే బాగా మిస్ అవుతున్నా. సే హాయ్, హాయ్, హాయ్. ఇటు నాయమ్మ బంగారం, నాయమ్మ బంగారం, నా చిన్న బంగారము, నా పొట్టి బంగారము. సో ఇట్లా మదర్ అండ్ డాటర్ టైమింగ్ ఇచ్చుకుంటాం అనమాట ఇద్దరము. మంచిగా నాతో హన్విక మంచిగా కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తుంది, మంచిగా నవ్వుకుంటా. సో ఫాస్ట్గా గ్రో అయిపోతుందని అనిపిస్తుంది. మనకి ఇంత ప్రీషియస్ టైం మళ్ళీ దొరకదు కదా ఈ టైంలో. సో ఇక్కడ మంచిగా మా మమ్మీ హన్విక టైం స్పెండ్ చేస్తారు. మా మమ్మీ అక్కడ కుకింగ్ చేసుకుంటా హన్విక దగ్గరకు వచ్చి గ్యాప్లా ముద్దు పెట్టుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా మా మమ్మీ టైం స్పెండ్ చేస్తుంది. మా మమ్మీ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను హన్వికతోని మంచిగా మాట్లాడుకుంటా ముద్దులు పెట్టుకుంటా కొంచెం నవ్వుపియడానికి ట్రై చేసిన అనమాట. హన్విక నిద్ర నుండి లేచిన తర్వాత మంచిగా స్మైల్ ఇస్తుంది. నాకైతే అది మస్తు ఇష్టం అనమాట. క్రాంకీగా అస్సలు ఉండదు. అండ్ ఇక్కడ నేను విటమిన్ D3 అండ్ జింకోవిట్ డ్రాప్స్ వేస్తున్నాను అనమాట. విటమిన్ D3 అనేది మస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆ డ్రాప్స్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీకి అండ్ స్ట్రాంగ్ టీత్ అండ్ బోన్స్కి ఫుల్ హెల్ప్ చేస్తుంది కాబట్టి అస్సలు అవాయిడ్ చేయకుండా మీరు కూడా డ్రాప్స్ కంపల్సరీ వేయండి. నేనైతే అస్సలు స్కిప్ చేయను. ఇక్కడ డ్రాప్స్ వేసేటప్పుడు కూడా హన్విక బయటకు వేసేస్తుంది అనమాట. డ్రాప్స్ అస్సలు మింగది, ఎందుకో ఏమో నచ్చదేమో కానీ ఏదో కష్టపడి అస్సలు బయటకు వదిలేయకుండా వేసి కొద్దిసేపు షోల్డర్ పైన వేసుకొని మంచిగా బర్ప్ చేసి అనమాట. కొద్దిసేపు ఒక 5 minutes అట్లా షోల్డర్ పైన వేసుకుంటే మంచిగా డ్రాప్స్ అనేది అబ్జర్వ్ అవుతాయి. అండ్ సో ఇప్పుడైతే హన్వికకి బాతింగ్ టైమ్. మా మమ్మీ మంచిగా మసాజ్ చేయించి స్నానం చేపిస్తుంది హన్వికకి. అండ్ హన్వికకి మసాజ్ ఆయిల్ అయితే హిమాలయ బేబీ మసాజ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. అయితే హన్వికకి కరెక్ట్ టైం టు టైమ్ స్నానం చేపించడం అయితే అలవాటు చేసినాం అనమాట. అరౌండ్ 10 లోపు కంపల్సరీ బాత్ అయిపోతుంది హన్వికకి. అట్లయితే అలవాటు అయిపోతుంది. మళ్ళీ మంచిగా స్లీప్ ఉంటుంది ఒక 2-3 hours అనేసి మేము 10 వరకు బాతింగ్ అయిపోయేలాగా చూసుకుంటాం అనమాట. అట్లా చెంపాలని అంటుంటే మా హన్విక అయితే మా మమ్మీ చేయి కొరికేస్తామని చూస్తుంది ఎప్పుడు. హన్విక మంచిగా మసాజ్ని ఎంజాయ్ చేస్తుంది అనమాట. అండ్ టాప్ ఆఫ్ ద హెడ్ బేబీకి మిడిల్లో పార్ట్ స్మూత్ ఉంటుంది కాబట్టి గట్టిగా ప్రెస్ చేయడం అవాయిడ్ చేయండి. బికాజ్ వాళ్ళకి హెడ్ పెయిన్ వస్తుందంట. అండ్ బ్యాక్ ఆఫ్ ద స్పైన్ మంచిగా మసాజ్ చేస్తే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవు. హన్విక బాత్ అయిపోయిన తర్వాత మంచి కాటన్ మస్లిన్ క్లాత్తో క్లీన్ చేసి అనమాట మొత్తం డ్రై చేసి ఎక్కడ వెట్ ఉండకుండా చూసుకోండి. ఇయర్స్ బ్యాక్ అండ్ నెక్ డౌన్ బ్యాక్ సైడ్
అంతా నేను డ్రై ఉండేటట్టు మంచిగా నీట్గా డ్రై చేసుకుంటా. అండ్ హెడ్ కూడా టోటల్గా డ్రై అయ్యేలాగా చూసుకుంటా. అండ్ ఇక్కడ నేను ఈ లోషన్ యూజ్ చేస్తున్నా. హన్విక 20 days బేబీ ఉన్నప్పుడు స్కిన్ ర్యాషెస్ లాగా వచ్చినాయన్నమాట. చిన్నగా రెడ్ పింపుల్స్ బబుల్స్ లాగా వచ్చినుండే. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు డాక్టర్ ఈ క్రీమ్ సజెస్ట్ చేసిన అనమాట. సో ఈ లోషన్ నేను యూజ్ చేస్తున్నా. కంటిన్యూగా యూజ్ చేయమన్నాడు, ఏం ప్రాబ్లం ఉండదు అన్నాడు. సో ఈ లోషన్ యూజ్ చేసినప్పటి నుంచి చిన్న ర్యాషెస్ అయినా పింపుల్ అయినా కానీ ఏది రాలేదు. హన్వికకి స్కిన్ ఇన్ఫెక్షన్ లాంటివి ఇట్లాంటివి ఏం రాలేవు. అందుకే నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నా. హన్విక ఈ క్రీమ్ అయితే అస్సలు పెట్టనియదు కానీ మంచి నిద్రలోకి వెళ్ళిపోతుంది. హన్వికకి నిద్ర వస్తుంది, అందుకే సైలెంట్గా ఊకుంది. ఇప్పుడైతే క్రీమ్ నీట్గా మంచిగా పెట్టించుకుంటుంది. ఈ క్రీమ్ పెట్టినప్పుడు నాలుక బయట తీస్తుంది అనమాట, నాకడానికి ట్రై చేస్తుంది. ఏమో పెడుతున్నామని ఫీల్ అవుతుంది హన్విక. అండ్ నెక్స్ట్ హన్విక ఆల్రెడీ ఇక్కడ క్రాంకీ ఉంది, బట్టలు వేయనిస్తలేదు. సో నేను మంచిగా ఫీడ్ ఇచ్చి పడుకోబెట్టిన హన్వికని, సో దట్ మనకు నెక్స్ట్ బొట్టు పెట్టడానికి ఈజీ ఉంటుందని. ఆల్రెడీ హన్విక మంచిగా నిద్రలోకి వెళ్ళిపోయింది. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా కోమ్ వేసి అనమాట హెయిర్ని. అంటారు కొందరు బర్త్ హెయిర్ రిమూవ్ చేసేదాకా కోమ్ పెట్టొద్దని. అది కోమ్ పెడితేనే కదా హెయిర్లో ఉన్నంత డస్ట్ అంతా వెళ్ళిపోతుంది, హెయిర్ హార్డ్గా కాకుండా స్మూత్గా ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ కాటుక ఓన్లీ కాళ్ళకి అండ్ ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర అండ్ మిడిల్ ఆఫ్ ద ఐబ్రో మాత్రమే యూజ్ చేశాను అనమాట. ఎక్కువ నేను అక్కడ ఇక్కడ చెంపకు కూడా పెట్టా, బికాజ్ ర్యాషెస్ వస్తాయని భయం. ఒకసారి నేను పెట్టినందుకు ర్యాషెస్ వచ్చినాయి, అందుకనే నేను కంప్లీట్గా కాటుక అనేది అవాయిడ్ చేస్తాను. పౌడర్ కూడా మొత్తం అవాయిడ్ చేస్తాను. పౌడర్ వల్ల డిసడ్వాంటేజ్ తప్ప అడ్వాంటేజ్ ఏది లేదు. సో ఇక్కడ నువ్వు పెట్టినావు కదా అని అనుకుంటే కాటుక అక్కడిక్కడ రబ్ కాకుండా ఓన్లీ కాటుక పెట్టిన ప్లేస్లోనే నేను పౌడర్ని అప్లై చేసిన తర్వాత మళ్ళీ నేను దాన్ని రిమూవ్ చేసేస్తాను అనమాట. కానీ నేనైతే పౌడర్ అస్సలు యూజ్ చెయ్యను. పౌడర్ యూజ్ చేసే వాళ్ళకి లంగ్స్ అనేటివి డెవలప్ కాదంట, వాళ్ళకి బ్రీతింగ్లోకి వెళ్ళిపోయి బ్రీతింగ్ డిస్టర్బెన్సెస్ అండ్ లంగ్స్ డెవలప్ అసలు కావంట. ముందే చిన్న ఉంటారు కదా, సో కంప్లీట్గా అవాయిడ్ చేయమని డాక్టర్ చెప్పింది కాబట్టి నేనైతే అవాయిడ్ చేసేసిన. నాకు హన్విక పండుకున్నప్పుడు ఈ స్నానం అయిపోయి బొట్టు పెట్టుకున్న తర్వాత ముద్దుగా అనిపిస్తుంది. అట్లా నేను ఒక 2-3 ముద్దులైనా కంపల్సరీ పెట్టుకుంటా. ఇక్కడ నేను ఏదైతే పౌడర్ అప్లై చేసానో ఆ పౌడర్ని అయితే నేను రిమూవ్ చేసేసా కంపల్సరీ. మళ్ళీ ఐస్లోకి పడకుండా ఉండాలి కదా అనేసి రిమూవ్ చేసేసా అనమాట. హన్విక అయితే ఇప్పుడు మంచిగా వండుకుంది. కనీసం ఒక 2 hours అయినా 2.5 hours అయినా మంచిగా స్లీప్ వేసాను అనమాట. ఈ గ్యాప్లో ఇక నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని ఇట్లాంటివన్నీ నేను కంప్లీట్ చేసుకోవాలి. కొన్నిసార్లు లేస్తుంది, మెలుకొనే ఉంటుంది అనమాట. మెలుకొని ఉన్నప్పుడైతే బొట్టు పెట్టడానికి అసలు మనకు పాసిబుల్ కాదు. అమ్మయ్య నాదైతే పని అయితే కంప్లీట్ అయిపోయింది అని నేను ఫీల్ అవుతున్నా. సో ఇక్కడ హన్విక మంచిగా వండుకుంది. హన్విక వండుకున్న టైంలోనే నేను నా బాత్ కంప్లీట్ చేసేసి లంచ్ కూడా తినేసేయాలి, లేకపోతే కంపల్సరీ ప్లేట్లో పెట్టుకున్నాక అసలు బేబీస్కి ఎట్లా తెలుస్తుందో ఏమో లేచి కూర్చుంటారు. సో ఇక్కడ నేనైతే నా ఫేస్ ఇట్లా కొన్ని అవర్స్ తర్వాత నా ఫేస్ ఇట్లా అయ్యింది. హన్విక అయితే మంచిగా స్లీప్లోకి వెళ్ళిపోయింది. కొన్నిసార్లు హన్విక అంతసేపు పండుకోదు. నేను ఇక్కడ ఫ్రెష్ అయిపోయి మంచిగా మా మమ్మీ చికెన్ కర్రీ వేసింది, మంచిగా తిందాము ఎంజాయ్ చేద్దాం నా మీల్ అని అనుకునే వరకు హన్విక లేచింది అనమాట. ఇక హన్విక లేచినప్పుడు మా మమ్మీ చూసుకుంటుంది. మంచిగా నేను తిన్న తర్వాత హన్వికని తీసుకొని ఇంకా ముద్దు పెట్టుకుంటా టైం స్పెండ్ చేసిన అనమాట. హన్విక లేచిన తర్వాత ఫీడ్ చేసిన తర్వాత ఒకసేపు ఆడుకుంటాం అనమాట. ఇట్లా హన్వికని మంచిగా ముద్దు పెట్టుకుంటా మంచిగా ముచ్చట. మా హన్వికకి ముచ్చట కావాలి, మొత్తం ఎప్పుడు ఫింగర్స్ అనేటివి నోట్లోనే ఉంటాయి. అండ్ నేను సర్చ్ చేసింది చాట్‌జిపిటిలా అండ్ మళ్ళీ డాక్టర్కి అడిగినప్పుడు వాళ్ళు నోట్లో ఏలు పెట్టుకుంటారు, తీసేస్తాం కదా ఊకుకే నోట్లో ఏలు పెట్టుకుంటే, కానీ అట్లా తీసేయొద్దంట. వాళ్ళ ఫింగర్స్ని రికగ్నైజ్ చేసుకుంటారంట. సో నేను కూడా తీయట్లేదనమాట, నోట్లో పెట్టుకున్నా కానీ ఓకే నార్మల్ అని వదిలేస్తున్నా. వాళ్ళ వర్డ్స్ని ఇట్లా నోట్లో ఏలు పెట్టుకొని ఎక్స్ప్రెస్ కూడా చేస్తారంట. సో నేనైతే నార్మల్ తీసుకున్నా. హన్విక ఇప్పుడు మంచిగా ఆడుకొని కొద్దిసేపు మాతోని ముచ్చట్లు పెట్టి కొద్దిసేపు వాళ్ళ పిన్నితోని కొద్దిసేపు వాళ్ళ అమ్మమ్మతో టైం స్పెండ్ చేసి అండ్ మా అమ్మమ్మతో కూడా టైం స్పెండ్ చేసి
పండుకొని మళ్ళీ ఈవినింగ్ 5-4:30 అరౌండ్ అట్లా లేస్తుంది. ఇది మా హన్వి గాని మార్నింగ్ రొటీన్ అండ్ బాత్ రొటీన్. అండ్ మీట్ యూ ఆల్ ఆన్ నెక్స్ట్ వీడియో. సీ యూ అంటిల్ దెన్. బాయ్. సే బాయ్. బాయ్.